గంజాయి అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పటిష్ట చర్యలు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారు. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా క్రయ విక్రయాలు పూర్తి స్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారు మంగళవారం శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారితో కలిసి రేంజ్ డీఐజీ గారు సందర్శించి అధికారులకు పలు ముఖ్యమైన అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. ఈ క్రమంలో ముందుగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి గారికి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పలు ముఖ్యమైన రికార్డులు నిర్వహణ, గ్రేవ్ కేసులు, ఎన్డీపీఎస్, సైబర్ క్రైమ్, మహిళలు, చిన్నారులపై జరిగిన దాడులు, హత్యా నేరాలు తదితర ముఖ్యమైన ఫైల్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి రికార్డు నిర్వహణ, కేసులు దర్యాప్తు పట్ల పూర్తి స్థాయిలో డీఐజీ గారు ఆరా తీశారు. మహిళా పోలీసులతో డీఐజీ గారు ముఖాముఖి. వార్షిక తనిఖీల్లో భాగంగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సందర్శించిన డీఐజీ పట్టణ పరిధిలో ఉన్న సచివాలయం మహిళా పోలీసులతో ముఖాముఖిగా మాట్లాడారు. వార్షిక తనిఖీలలో శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, పైడిపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగా వాళ్ళకి తెలియట్లేదు చట్టం, ముఖ్యంగా మగపిల్లలు కూడా. పోక్సో చట్టంలో మైనర్స్, వాళ్ళు మైనర్స్ అయినా కూడా ఇది నేరం కింద పరిగణించబడుతుంది. చాలా కఠినమైనటువంటి శిక్షణ దాంట్లో. గంజాయి దానికి ఎలా ఉందో ఇక్కడ దీనికి కూడా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అది తెలియక పిల్లలు తప్పులు చేస్తున్నారు. వాటి గురించి తెలియజేయాల్సినటువంటి బాధ్యత పోలీసు మీద, అదేవిధంగా మీ మీద కూడా ఉంది. దీన్ని మనం అవకాశంగా ఉపయోగించుకోవాలి. సమాజానికి ఏదో విధంగా ఒక మంచి సేవ చేసేదానికి మీకు అందరికి అవకాశం వచ్చింది. సో దీన్ని ఈ రూపంలో సద్వినియోగపరచుకోవాలి. ఒకరు మీరు చెప్పినటువంటి దాని మీద ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి గంజాయి తాగడం మానేసినా, గంజాయి వ్యాపారం చేయడం మానేసినా, మిగతా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం మానేసినా కూడా మీరు విజయం సాధించినట్టే. సో ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. మీకు ప్రతి వారం ఒకసారి ఒకరోజు మాట్లాడతారు కదా, మీ ఎస్ఐ గారితోనో లేకపోతే సిఐ గారితో మాట్లాడతారు కదా. సో మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా మీరు షేర్ చేసుకోవాలి. మీకు చాలా బిజీగా ఉంటారు మీరు. ఇది ఒకటే కాదు కదా, మీకు చాలా పనులు ఉంటాయి కాబట్టి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పనులు. ఓవరాల్గా కూడా మీకు ప్రజల్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం ఎలా తీసుకెళ్ళాలి, నేరాలు నియంత్రించడానికి, ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు మధ్య జరిగేటువంటి నేరాలను వాళ్ళని ఎలాగ అప్రమత్తం చేయాలి వాళ్ళని అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మీ దృష్టికి వస్తే చెప్పాలి. చాలా వరకు చెప్పరు, అది మీడియా ద్వారానో లేకపోతే ఇంక వేరే రూపంలోనో వచ్చేదాకా డైరెక్ట్గా కొన్ని చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళని మీరు మోటివేట్ చేసి ఏదైనా జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్ తెలియజేసేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి. ఇంకేమైనా మీరు చెప్పండి అమ్మా, అంతా మేమే మాట్లాడుతున్నాము, మీరు మాట్లాడాలి. చాలా వరకు అది వాళ్ళకి తిరిగి తెలుస్తుంది సార్. దానివల్ల ఏంటంటే అక్కడ మేము టార్గెట్ అవుతున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మేము సచివాలయంలో జాయిన్ అయిన తర్వాత మహిళా పోలీసు అని ఒకరు ఉన్నారు అని వాళ్ళకి నోటెడ్ అయిపోయింది. సో వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వీళ్ళే ఇక్కడ ఇస్తున్నారు అంటే, మేము ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఎక్కడ నోటెడ్ అవుతున్నాం. సో మమ్మల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు అనమాట. సో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఇవ్వాలంటే ఏం జరుగుతుందో అంటే, ఈవెన్ మాకు పేరెంట్స్ కానీ వాళ్ళు వరీ అవుతారు కదా సార్. సో ఇది ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. అండ్ డ్రగ్స్ రిలేటెడ్ కూడా చాలా వరకు ఇష్యూస్ అయితే నోట్ చేస్తున్నాం సార్. బట్ ఎవరికి చెప్తే ఏం జరుగుతుందో మెయిన్ మాకు ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే ఎవరికి చెప్తే ఇన్ఫర్మేషన్ మళ్ళీ బయటికి. ఈ టోల్ ఫ్రీ నంబర్స్ లో ఎవరు సమాచారం ఇచ్చినా
వాళ్ళకి ఎవరు ఇచ్చారనే సమాచారం తెలియదు. డైరెక్ట్గా మీరు ఎస్పీ గారు ఒప్పుకుంటుంటారు, బట్ అలా ఏమి ఉండదు. అలా తిరిగి పోలీస్ స్టేషన్ ఎవరు చెప్పరు. ఒకవేళ ఎవరైనా అలా చెప్తున్నట్టుగా మీకు అనిపిస్తే మీరు తెలియచేయండి, వాడి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. అలా కాకుండా కూడా సమాచారం ఇవ్వడానికి మీ నంబర్లే డైరెక్ట్గా వాళ్ళ నంబర్కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటికి చేస్తే అవి ఇక్కడ ల్యాండ్ అవ్వు. అవన్నీ స్టేట్ హెడ్ క్వార్టర్లోనూ సెంట్రల్ హెడ్ క్వార్టర్లో ల్యాండ్ అవుతాయి. సో అక్కడి నుంచి మనం యాక్షన్ తీసుకోవడానికి మాకు ఇక్కడికి పంపిస్తారు. సో అలా కూడా చేయొచ్చు. మీరు పబ్లిక్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు. మీరే డైరెక్ట్గా ఇవ్వకపోయినా కూడా పబ్లిక్ కూడా చెప్పొచ్చు, ఈ నంబర్లు ఉన్నాయి టోల్ ఫ్రీ నంబర్లు, వీటికి చేయండి అని. వాటికి ఖర్చు కూడా ఉండదు వాళ్ళకి. సో ఆ మార్గాలు కూడా మీరు ఒకసారి తెలియచేయండి అందరికి. థ్యాంక్ యూ.